బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బన్స్వాడ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా కేసీఆర్ మీద గత ప్రభుత్వం మీద అభండాలు వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టైంపాస్ చేస్తున్నారని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డిలాగా అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి లేడని, ప్రజలలో వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డేనని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలే గుణపాఠం చెబుతారని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇంకా అపోజిషన్ లో ఉన్నట్టు మాట్లాడి చూస్తూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడలేదు. ఎప్పుడు చూసినా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ చేసిన పథకాలను అమలు చేయాలా, కేసీఆర్ టార్గెట్ గా మాట్లాడతాం. ప్రజలు ఎందుకున్నది కేసీఆర్ నేను పగ తీసుకోవడం కాదు. అదే నేను ఎందుకునే ఏంటంటే కేసీఆర్ కంటే ఎక్కువ బాగా పనిచేస్తారేమో అనే ఆశతోటి ప్రజలు ఎన్నుకున్నారు. కేసీఆర్ ఇచ్చే పథకాల కంటే డబుల్ పథకాలు ఇస్తాను కాబట్టి ఇది ఎన్నుకున్న మాటను ఇది తెలిసి తెలియనట్టు నటిస్తా ఉన్నాను. ఏ ఒక్క పథకం కూడా రుణమాఫీ విషయంలో మొదలొస్తే రుణమాఫీ కూడా 50% కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు, సిగ్గుపడాలా. ఇవాళ తీసుకొని రేపే మాఫీ చేస్తాను, 1 year అవుతుంది, 50% చేయలేదు. అదేవిధంగా 2,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తాను. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంత తక్కువ టైంలో అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి ఎవరు చూడలేదు. కేవలం రేవంత్ రెడ్డి మాత్రం చూస్తున్నాం. అదేకాకుండా ఎన్ని తిట్లు తిన్నా, బూతు మాటలు తిట్టినటువంటి ముఖ్యమంత్రి కూడా మన రేవంత్ రెడ్డిగా దక్కిందండి. జనంలో నిన్ను అసహించుకుంటున్నా, జనం నిన్ను దూరంగా పెట్టినా, ఇంకేదో నేను పొడుస్తాను తిరుగుతూ ఉన్నావు. తెలంగాణ విగ్రహానికి వస్తే, తెలంగాణ తల్లి విగ్రహానికి వస్తే, తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ వచ్చిన నుంచి అదే విగ్రహం ఉంది. తెలంగాణ వస్తే మా తల్లులు బంగారు గీటాలు పెట్టుకుంటారు, బంగారు ఆభరణాలు వేసుకుంటారు, బతుకమ్మ చేతులు పెట్టుకుంటారు. అదేవిధంగా బోనాలను నెబ్బి ఎత్తుకుంటారు. అనే విధంగా ప్రతిబింబిస్తే నువ్వు సొమ్ములను తీసేసి దొంగలు పడ్డాడు, తెలంగాణ తల్లి మీద దొంగలు పడ్డాడు. అవన్నీ ఆభరణాలు దోసుకున్న వ్యక్తి, స్త్రీ ఎట్లా ఉంటారో అట్లా నువ్వు చేస్తున్నావు. కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు గుణపాఠం చెప్తామని చూస్తున్నారు. నేను కూల్చే పరిస్థితుల ప్రయత్నంలో మేము లేవు, కూర్చోలేము కూడా, మిమ్మల్ని కొంచెం కూడా. కానీ ప్రజలే కొలుస్తారు. ఇలాంటి వ్యక్తులు నిజంగా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణలో ఉండడం, తెలంగాణ ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టం. ఎందుకంటే ఫస్ట్ తెలంగాణ వ్యతిరేకి ఉద్యమకారుల మీద తుపాకి పడిన వ్యక్తి.